స్వర్గం, నరకం అనేవి భౌతికంగా కనిపించే ప్రాంతాలు కాదు. భౌగోళికంగా ఈ భూమి మీద కానీ, ఆకాశంలో కానీ లేవు. ज्योग्राफिकल कि ये प्लेनेट पे कि ये आकाश में ये होगा, मरने के बाद हम वहाँ जाएंगे, ऐसा कुछ भी नहीं। ఎప్పుడైతే మన హృదయం మన కర్మల చేత, ఆలోచనల చేత స్వచ్ఛంగా, పవిత్రంగా అవుతుందో, అటువంటి వారి హృదయంలోకి భగవంతుడు స్వయంగా వచ్చి కూర్చుంటాడు. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడే స్వర్గం ఉంటుంది. స్వయంగా భగవంతుడు ఎవరి హృదయాల్లోకి వస్తారో వారికి స్వర్గానికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. అటువంటి వారికి ప్రతిదీ స్వర్గమయం అవుతుంది. నరకం అనేది దానికి వ్యతిరేకమైన ఉదాహరణ. ఎక్కడైతే అంతా మురికి మురికిగా ఉంటుందో, ఎవరైతే లోభంతో ఉంటారో, ఈర్ష్యతో కూడి ఉంటారో, ఎవరి ఆలోచనల్లో అయితే వ్యతిరేక భావం ఉంటుందో, ప్రేమ ఉండదో, ఎక్కడైతే ప్రేమకు ఆటంకం ఉంటుందో అది నరకంగా తయారవుతుంది. जैसे कहते हैं ना, नदी बहती है, ఇలా అంటూ ఉంటారు కదా, ప్రవహిస్తున్న నది ఎక్కడన్నా ఆగిపోతే అక్కడ ఒక చెరువు తయారవుతుంది. దాన్ని శుభ్రం చేయకపోతే అది ఒక మురికి గుంటగా తయారవుతుంది. దుర్వాసన వస్తుంది. కాబట్టి ప్రేమ గంగ ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. ప్రేమ ఎప్పుడైతే ఆగిపోతుందో మలినమవుతుంది. వానిలో నరకం తయారవుతుంది.